ఇది అదే బాపతనమాట. సర్వం మాయ. నిజంగానే మాయ చేశారు. ఏం లేని దాంట్లో ఏదో ఉందన్నట్టు మాయ చేశారు. చూస్తే అక్కడ ఏం లేదు. లోపలేం లేదు డొల్లా. మొన్న మధ్య చాలా సెన్సేషన్ అయింది మూవీ. ఇక ఓటీటీ కోసం వెయిట్ చేశా. ఓకే కమాన్ డ్రామా కనెక్ట్ మీ అనుకుంటూ స్టార్ట్ చేశా. కామెడీ బేలలేదు, కనెక్ట్ అవ్వలేదు. ఒక్క ఫాదర్ సీన్ తప్ప ఇంకా మిగతాది ఏది ఎక్కలేదు. మన హీరో ప్రభేందుకి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. ఒకప్పుడు వదిలేశాక మళ్ళీ ఇంటికొచ్చాక మళ్ళీ పూజలు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అందులో ఒకసారి అనుకోకుండా దయ్యాన్ని వదిలించే పని మీద వెళ్ళగా అక్కడ నుంచి ఏమైంది అనేది మెయిన్ థింగ్. నివిన్ పాలి క్యారెక్టర్ నుంచి ముందు ఓకే అనిపించింది. క్యారెక్టర్‌తో ట్రావెల్ అయ్యే మూవీలా ఉందేంటి అని. ఎప్పుడైతే ఇంటికొచ్చాక తన బావతో నేను రెడీ అని అంటాడో అప్పుడు దాకా. ఇట్స్ లైక్ లైఫ్ అనే ఒక ఫీల్ కలిగింది. బట్ ఆ హారర్ ఫ్యాంటసీ టచ్ వచ్చాక నాకు ఇంట్రెస్ట్ అంతా పోయింది. కామెడీ కోసం ఏవో చేస్తుంటారు. డెలులు మెమరీస్ ఏంటి అని తెలుసుకోవడానికి వెయిట్ చేయడం కోసం చేసిన థింగ్స్ కానీ, ఇంకా ఇంట్లో జరిగే సీక్వెన్సెస్ కానీ, అక్కడ ఇక్కడ ఇంకా ముంబై మ్యూజిక్ స్టూడియో అబ్బే! ఏవి వర్కౌట్ అవ్వలేదు. అసలు ఆ స్క్రిప్ట్ ఏంటో, ఆ రైటింగ్ ఏంటో. గోస్ట్ ఫ్యాంటసీ అనే పాయింట్‌లో అసలేం లేదు. ఇంకా చివరకొచ్చేసాక సాద్యతో ప్రేమ అని అటుపక్క డెలులు ప్రపోజ్ చేయటం. కట్టుపన్న నాకంతా గుర్తొచ్చారని చెప్పి వెళ్ళిపోవటం. మేబీ మోక్షం వచ్చినట్టుంది. అయినా ఏదో ఏసేసాం 2 అవర్స్ డెలులు అని చెప్పి, అలాగే ఏదో ఒకటి ఏసేద్దాం ఎండింగ్‌లో గూడా అన్నట్టు ఉంది తప్ప, అంతకు మించి నథింగ్. దీనికంటే ఫాదర్ సన్ సీన్స్ ఇంకొంచెం పెట్టుంటే బావుండనిపించింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు అంటే డెఫినైట్‌లీ ఎక్కడో ఒక చోట పెడతారనుకున్న సీన్స్. కానీ మరీ ఒకటే పెట్టారు. ఓన్లీ గుడ్ థింగ్ నా వరకైతే ఆ సింగిల్ పోర్షన్ ఒకటే. రెస్ట్ ఏం బాలేదు. పర్ఫార్మన్సెస్ వైస్ నివిన్ పాలి యాక్టింగ్ బావుంది. ఆ డెలులుగా చేసిన ఆమె యాక్టింగ్ గూడా అండ్ ఇంకా బావగా చేసిన అతను గూడా. మ్యూజిక్ అయితే ఏమంత ఎక్కలేదు. ఫైనల్లీ సర్వం బోరింగ్‌గానే ఉంది. మీ ఇష్టమిక. మూవీ అయితే తెలుగులో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా 'సర్వం మాయ' మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.